వాళ్ళని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. సో దాంతో ఇంతకీ ఎవరెవరికి ఈ ప్రమాదంలో మృతి చెందారు ఏంటి అనే దాని మీద కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. ఏదైతే కువైట్ లో ఉన్నటువంటి రాయబారి కూడా ఇప్పటికే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జరిగే ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అయితే మృతులకు సంబంధించి మాత్రం ఎవరెవరు చనిపోయారు ఏంటి అనే దాని మీద ఇంకా ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏదైతే అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఎవరెవరు చనిపోయారు ఏంటి అనేది ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది. సో మంటలు అదుపులోకి వచ్చినా కానీ చాలా మంది మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రత్యేకంగా తమిళనాడు, కేరళ, యూపీ అంటే కువైట్ వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. అంటే తమ వాళ్ళకి ఏమైనా జరిగిందా ఏంటి అనే ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మరోపక్క అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే రెసిడెంట్ కమిషనర్లు ఉంటారో రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కూడా విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మృతుల వారిగా మాత్రం వివరాలు అందించినటువంటి పరిస్థితి లేదు. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా పొట్టకూటి కోసం కువైట్ వెళ్తే మాత్రం చివరికి వాళ్ళు అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య అంటే రాజు తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం జరిగింది. ఇప్పుడు కువైట్